ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ నాయకులపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి. భువనగిరిలో రైతులతో కలిసి ఆయన మాట్లాడారు. మూసీ ప్రక్షాళన పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయడం చాలా శుభ పరిణామమని ఆయన అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. మూసీ నది ప్రక్షాళన జరగడం వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు, రైతులకు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొబ్బరి నీళ్లు ప్రవహింపజేస్తాం మూసీలు అన్నారు. ఈ రోజేమో దానికి అడ్డం పడే కార్యక్రమం చేస్తున్నారు. ఇట్లా మొన్న అసెంబ్లీలో నేను మాట్లాడిన 14 నిమిషాలు మాట్లాడినా. ఇట్లాంటి పనులు, పిచ్చి పనులు చేస్తే ప్రజలు మిమ్మల్ని ఊర్లకు కూడా రానియరు. ఈ తరము మిమ్మల్ని క్షమించదు. ఈరోజు మనము ఈ 40-50 ఏళ్ళకెళ్ళే ఈ మూసీ అనేది, మరి మూసీ అంతకుముందు స్వచ్ఛమైన మూసీ ఈరోజు ఒక మురికి కూపంగా తయారైంది. అంటే మన తరం మనం చూస్తున్నాం అయింది. ఈరోజు దాన్ని స్వచ్ఛమైన నీరుగా ప్రవహింపజేసే కార్యక్రమం కూడా మన తరమే తీసుకోవాలి, మన జనరేషనే తీసుకోవాలి. దానికి ముఖ్యమంత్రి నడుం బిగించారు. దీనికి ఎవ్వడు అడ్డం వచ్చిన టీఆర్ఎస్, బీఆర్ఎస్ వీళ్ళందరిది ఆటలు నడవై ఊర్లకు కూడా రానియమని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి అట్లాంటి మూసీ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరి అక్కడ ఏది ముందుగా అంటే ఈ మూసీ ఎంబడి మొదటిగా శివాలయం ఏం టెంపుల్ అది, ఓంకారేశ్వర ఆలయానికి దాదాపు 700-800 కోట్ల రూపాయలతోటి ఈరోజు శంకుస్థాపన చేసి మరి మూసీ ప్రక్షాళన కార్యక్రమం అక్కడ మంచిర్యాలలో ఈరోజు మొదలు పెట్టిర్రు. అట్లనే ఓంకారేశ్వర ఆలయం మధ్యలో అంటే ఒక సెక్యులర్ వ్యవస్థ, అన్ని మతాలు, కులాలు అందరినీ సమానంగా చూసే ప్రభుత్వం కాబట్టి మధ్యలో ఒక మసీద్ కానీ, ఇంకా కిందికి వస్తే ఒక గురుద్వారా కానీ, ఇంకా కిందికి వస్తే ఒక చర్చ్ కానీ, ఇట్లాంటి అన్ని కూడా మూసీ బ్యాంక్స్లో ఏర్పాటు చేసుకుంటూ మరి ఈ మూసీ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి గారు నడుం బిగించారు. వారికి మనం అంతా అండగా ఉండాల్సిన అవసరం, ముఖ్యంగా నల్లగొండ వాసులు, అందులో ముఖ్యంగా భువనగిరి వాసులు, భువనగిరి నియోజకవర్గ ప్రజలు, మరి మనకు ముఖ్యంగా మన మురికంతో వచ్చేది మన దగ్గర భువనగిరి. సో దీనికి మనం అందరం కూడా మనం అండగా ఉండాలి. ముఖ్యమంత్రి గారు మరి త్వరగతిన మూసీ ప్రక్షాళన అవుతుంది అని మరి ఈ సందర్భంగా అక్కడ పార్టిసిపేట్ కావడం చాలా సంతోషం.